కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అయిపోయింది. ఇప్పటిదాకా మహిళలకు మహాలక్ష్మి 2500 ఇస్తామని హామీ ఇచ్చాడు ముఖ్యమంత్రి గారు. ఏ హామీ కూడా ఒకటి కూడా నెరవేరలేదు. కళ్యాణ్ లక్ష్మి 1 లక్ష ఇచ్చి 1 తులం బంగారం ఇస్తా అని హామీ ఇచ్చాడు. అయితే అందరు ఓట్లు వేస్తేనే గెలిచిండు కదా ముఖ్యమంత్రి అయిండు సారు. అయితే ఒక్క హామీ కూడా సరిగ్గా ఇస్తలేడు. మాకు రైతు బంధు కూడా సరిగ్గా ఒక్కసారి కూడా రాలేదు. ఇప్పటిదాకా 2 సార్లు వచ్చేది. మేము పండుగలు ఎట్లా చేసుకోవాలా, రైతులు ఎట్లా బతకాలా, రైతులకు రబ్బీ పంటలకు సరిపోయేది. మాకు ఇంకా సీజన్ కు కూడా ఏం పనికి రాలే. ఇప్పటిదాకా రైతు బంధు ఒకసారి కూడా వేయలేదు. ఇంత మోసం చేస్తాడని తెలియలే కదా ప్రభుత్వం, తెలియలే. అందుకోసం ఓట్లు వేసి గెలిచిండు. అయితే ఇంత మోసం చేయొద్దు కదా. అందుకోసం మేము ఇవాళ సంక్రాంతి పండుగ కూడా ఎట్లా చేసుకోవాలా, అందుకోసము కాంగ్రెస్ పార్టీనే ఈ రేవంత్ రెడ్డి గోవిందా అని మేము అన్ని హామీలు 6 హామీలు ఇచ్చిండు. దానికి గోవిందా గోవిందా అని ఈ రోజు మేము నిరసన చేస్తున్నాము. ఇక్కడ ముక్రాకి గ్రామంలో నిరసన చేస్తున్నాము. ఈ గవర్నమెంట్ వచ్చి దగ్గర 1 సంవత్సరం అయిపోయింది. కానీ ఇప్పటిదాకా ఏ 6 గ్యారంటీలు ఒక్కటి సుగా సరిగ్గా నెరవేరలే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇంత ఇబ్బంది పడుతున్నామంటే చాలా కష్టంగా వ్యవహరిస్తున్నాడు. రైతు భరోసా చేయలే, రైతు రుణమాఫీ సరిగ్గా చేయలే, ఆడోళ్లకు 4000 పెన్షన్ ఇస్తాను కానీ ఇప్పటిదాకా ఇంకా వేయలే. సన్నం బియ్యం డిసెంబర్ 1 నుంచి ఇస్తా అన్నాడు కానీ ఇంకా వేయలేదు. ఇప్పుడు ఉగాది అయినాక ఇస్తా అంటున్నాడు. ఏం గవర్నమెంట్ ఏమో ఇంత అన్యాయంగా వ్యవహరిస్తున్నాడు. రేవంత్ రెడ్డి అసలు ముఖ్యమంత్రికి సరిపోయే వ్యక్తే కాదు. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే చాలా ఇబ్బందిగా నడుస్తున్నది. అసలు 4000 కాదు, 10,000 కాదు, 12,000 గాని, తులం బంగారం గాని ఎంత హామీలు ఇచ్చి ఒకటి సుగా ఇప్పటిదాకా సరిగ్గా నెరవేరలి. ప్రభుత్వం చూస్తే చాలా ఇష్టంగా గోవిందగా అనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ అంటే గోవిందా నడుస్తున్నది.